నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అత్యున్నత ప్రమాణాలతో పనులు చేపట్టండి. అధికారులకు ఆదేశించిన మంత్రి నారాయణ. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నిరసన ర్యాలీలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆగ్రహ జ్వాలలు. పేదవాడికి సొంత ఇల్లు అనేది ఎన్టీఆర్ ఆశయం. ఎమ్మెల్యే కురుగొండ్ల వ్యాఖ్య. సూలూరుపేట రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు. ఢిల్లీ బాంబు బ్లాస్టుతో భద్రతా చర్యలు. నెల్లూరు నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి నారాయణ తనిఖీలు నిర్వహించారు. అత్యున్నత ప్రమాణాలతో పాఠశాలల ఆధునీకరణ పనులు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులపై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యనందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పొంగూరు నారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. 8వ డివిజన్లోని స్టోన్ హౌస్పేటలో ఉన్న ఆర్ఎస్ఆర్ స్కూల్తో పాటు 14వ డివిజన్లోని మల్లెల సంజీవయ్య స్కూల్ ఆధునీకరణ పనులపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి పరిశీలించారు. అత్యున్నత ప్రమాణాలతో పాఠశాలల ఆధునీకరణకు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీఆర్ మున్సిపల్ హైస్కూల్ కంటే మెరుగ్గా మౌలిక వసతులు ఉండాలన్నారు. నాణ్యతా ప్రమాణాలలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. తాను తరచుగా ఆకస్మిక తనిఖీలు చేస్తుంటానని, పనులలో జాప్యం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి, 14వ డివిజన్ కార్పొరేటర్ కత్తం ప్రతాప్ కుమార్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పసుపులేటి మల్లి, టీడీపీ ముఖ్యనేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంతో ప్రజలందరూ తమ ఆక్రోశాన్ని వెల్లదీస్తున్నారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు వీఆర్సీ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పార్టీ నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కు ఎమ్మెల్సీ వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయున్నారని నెల్లూరు నగర వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు వీఆర్సీ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పర్వతిరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు విధానాలతో విసిగిపోయిన ప్రజలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంతో తమ ఆక్రోశాన్ని వెల్లదీస్తున్నారని అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి టీడీపీ సానుభూతి పరులు మద్దతు తెలపడం విశేషం అన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. ఈ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో గతంలో అప్పటికే అనేకమైనటువంటి అబద్ధాలు, మోసాలతో విసిగిపోయినటువంటి ప్రజలకి ఈ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఇష్యూలో వారి కడుపు మంట అంతా కూడా ఈరోజు ముందుకు రావడం, రోడ్డు మీదకి రావడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కోటి సంతకాలు సేకరించి వాటన్నింటినీ కూడా గవర్నర్ గారికి పంపించాలన్న ఆలోచనతో ముందుకు మేము వచ్చినప్పుడు ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాల నుంచి కూడా ముందుకు వచ్చి మీరు ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు, మీతో పాటు మేము ఉంటామని చెప్పి సంతకాలు పెట్టడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 175 నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఈరోజు ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్లో లేదంటే తహసీల్దార్ ఆఫీసుల్లో కానీ, డిఆర్ఓ ఆఫీసుల్లో కానీ రిప్రజెంటేషన్స్ ఇవ్వమని ఆయన ఆదేశించినప్పుడు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఈరోజు వేలాదిగా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా వస్తూ ఉన్నారు? కుటుంబ ప్రభుత్వం ఈ రోజుకైనా కూడా కళ్ళు తెరవాలి. వారు చెప్పినటువంటి అబద్ధాలు, మోసాలతో పాటు అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేమంటే మాట్లాడితే ప్రతి ఒక్కరిని కూడా అక్రమ కేసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్నారు. ఇది పద్ధతి.
ఈ విధమైనటువంటి కొనసాగింపు కనుక రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కనుక చేస్తే ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక్కరు కూడా రేపు రోడ్డు నుండే పరిస్థితి కూడా ఉండదు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేస్తున్నటువంటి అరాచకాల్లో వారందరూ కూడా జైలు పాలయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు ప్రజల ఆవేదనను గమనించండి, ప్రజల కడుపు మంటను తెలుసుకోండి. ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు, అబద్ధాలు, మోసాలు వీటన్నిటికీ ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు వారికి అవకాశం వస్తుందా మళ్ళా మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఆలోచనతో, ఆశతో అందరూ కూడా ఈరోజు మా వెనక నడుస్తూ ఉన్నారు, మాతో పాటు నడుస్తూ ఉన్నారు. తప్పకుండా వారి గొంతుకుగా నిలుస్తాం. మీరు ఎన్ని కేసులు పెడతానన్నా కూడా ఏ ఒక్కరు కూడా ఆలోచించేది ఉండదు, భయపడేది ఉండదు. ప్రజల తరపున పోరాడే క్రమంలో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా భరిస్తామే కానీ ప్రజల నుంచి, ప్రజల గొంతుని మాట్లాడడంలో మాత్రం వెనుకడిగేది వేసేది లేదని చెప్పి ఈ రూపంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. కోవూరు మండల కేంద్రంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు బజార్ సెంటర్ నుంచి తాలూకా ఆఫీస్ వరకు జనసందోహంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగిందన్నారు. చంద్రబాబు ఈ మెడికల్ కాలేజీలను అమ్ముకునేందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. దీనికి నిరసనగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు. అలాగే కోవూరు నియోజకవర్గంలో ప్రసన్నకుమార్ రెడ్డి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని అన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో భారీగా ప్రజల మద్దతు లభించిందన్నారు. అనంతరం ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ నారావారి వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వాస్తవం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రసన్న ఆధ్వర్యంలో ఈరోజు ఒకసారి ర్యాలీ చూస్తే నేను అందరినీ కోరుకునేది ప్రసన్న గెలుపు అనేటువంటిది ఈసారి ఎవ్వరు ఆపలేరు. మీ అందరి ఆశీస్సులతో గర్వంగా, సగర్వంగా ప్రసన్న మీ ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. కానీ నేను ఊహించేది ఈరోజు రాష్ట్రంలోనే ఏ విధంగా అయితే బ్రహ్మాండంగా ఈ ర్యాలీ జరిగిందో రాష్ట్రంలో రేపు రాబోయేటువంటి మెజారిటీలలో అతి తక్కువ మందిలో ప్రసన్న ఒకడుగా ఉండాలి. మీ ప్రతినిధిగా గర్వంగా తలెత్తుకొని నా ప్రజలు నన్ను ఇంత మెజారిటీతో పంపించారన్నట్టుగా అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి విధంగా కోవూరు నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు అందించండి అని చెప్పి కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు పేద బిడ్డలందరూ కూడా ఇబ్బందులు పడకూడదని 17 కాలేజీలను మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు నారావారి కుటుంబం వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేసి అందరికీ కూడా ఆ మెడికల్ కాలేజెస్లో భాగస్వామ్యం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడు. ఏ పేద కుటుంబం నుంచి కూడా ఒక్క బిడ్డ కూడా చదువుకోలేదు ప్రైవేటీకరణ చేస్తే. అన్ని కులాలకు సంబంధించి పేదవాళ్ళు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు కానీ, కాపులు కానీ, మత్స్యకారులు కానీ అందరూ ఉన్నారు. ఎవరు కూడా 5 కోట్లు 6 కోట్లు డొనేషన్స్ ఇచ్చి చదివే పరిస్థితులు లేవు. ఇది గమనించి జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ కాలేజీలు శాంక్షన్ చేస్తే ఈరోజు వ్యాపారం ముసుగులో చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్ని పేదలకు అన్యాయం చేస్తూ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నారని వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వెంకటాచలం మండలం సర్వేపల్లిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ జరిగిన ర్యాలీలో కాకాని పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను అణచివేయడం చంద్రబాబు తరం కాదని అన్నారు. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును ఫనంగా పెడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ పెద్దలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని,
ఇకపై మీ ఆటలు సాగవని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత అన్నారు. ప్రభుత్వ తప్పులను అడ్డుకునేందుకు వైసీపీ ఉందని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అన్నారు. అనంతరం మండల తహసీల్దారు శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంతల వెంకటశేషయ్య, చిల్లకూరు సుధీర్ రెడ్డి, మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పులివెందులకు సంబంధించినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్లు ఇస్తే 50 మంది పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం వెసలుబాటు కలిగితే దానిని వద్దు అని రాసినటువంటి చరిత్రహీనుడు ఎవడన్నా ఉన్నాడు అంటే రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు ఒక్కడే. ఆ బిడ్డ డాక్టర్ కావాలనేటువంటి ఆశల మీద నీళ్లు చల్లినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఈరోజు నేను అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని, పేదలకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా సంక్షేమం ఇస్తానని చెప్పి ఈరోజు మాటలు చెప్పి ఈరోజు ఒక పక్క వాటిని ఎగ్గొట్టి ప్రజల సొమ్ము, మన సొమ్ము, మన ఆస్తి అయినటువంటి ఈరోజు మన హక్కు అయినటువంటి ఈరోజు మెడికల్ కళాశాలల్ని కేవలం 100 రూపాయలు ఎకరాకి 850 ఎకరాలుంటే 1000 ఎకరాకి ఇచ్చేస్తానని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రజల పేదల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రేపు రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గ నిరసన ర్యాలీతో పాటు జిల్లా స్థాయిలో నిరసన ర్యాలీలు చేస్తాం. 10 మెడికల్ కళాశాలలు దాదాపు అన్ని పూర్తయిపోయింది. నిధులు కొరతనంటే మీకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ పులివెందులు ఆల్రెడీ రెడీ అయినటువంటి కాలేజ్ని ఎందుకు ఆపమని చెప్పారు మీరు? ఏమీ లేదు, అన్ని ప్రైవేటీకరణ చేయాలి, జగన్ అన్న చేసినటువంటి మంచి పని జనాలకి తప్పకూడదు అనేటువంటి ఆలోచన తప్ప ఇంకేమీ లేదని స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది. జనాల్లో విపరీతమైనటువంటి అసహ్యం ఉంది. ఎందుకు ఈ రకంగా ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. సీఎం చంద్రబాబు పీపీపీ విధానం పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం కేవలం డబ్బు కోసమేనని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి విమర్శించారు. తిరుపతి జిల్లా వెంగడగిరిలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్జేఆర్ భవన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందన్నారు. సీఎం చంద్రబాబు పీపీపీ విధానంతో తన వారికి మెడికల్ కళాశాలలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమైన మెడికల్ కళాశాలలను ప్రభుత్వ పరం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, ఎస్ఈసీ సభ్యులు మధురెడ్డి, విద్యార్థులు, నియోజకవర్గ అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పథకాల ద్వారా ఒక పక్క ఆదుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలని, మరీ ముఖ్యంగా విద్యార్థులు మెరుగుపరచాలని 17 మెడికల్ కాలేజీలు భారతదేశంలోనే కని విని ఎరుగని రీతిలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దానికి అయ్యే ఖర్చు 8,500 కోట్లు. దీర్ఘకాలపు ఆలోచనలతో ప్రతి మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ ఉండాలా, అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవుతుంది, నర్సింగ్ ఉంటుంది. ఒక పక్క డాక్టర్లు మంచి విద్యను అభ్యసించి పేద ప్రజలకు కూడా గవర్నమెంట్ కాలేజ్ అయితే సీట్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలు పెడితే 3,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకొక 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. అది మాకు వీలు కాదు అంటది ఈ కూటమి ప్రభుత్వం. కానీ దీన్ని ప్రైవేటీకరణ చేస్తాము అంటే మాకు తెలిసిన వాళ్ళకి మేము ఇచ్చుకుంటాము, సీట్లు లక్షల్లో అమ్ముకుంటాము, పీజీ సీట్లు కోట్లలో అమ్ముకుంటాము. ఇలాంటి మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు. చేసే జగన్మోహన్ రెడ్డినే దించేశారు. ఒకసారి మోసపోయాము అని తెలియజేస్తూ 1 సంవత్సరంలోనే
మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ అంటే ఒక వెంకటగిరిలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా పిలిచి మరీ సంతకాలు పెడుతుంటారు. ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇంటిల్లిపాదిని సంతకం పెట్టమంటున్నారు. అంటే ఇది మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా ఒక ఎత్తు అయితే, అసలు ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా సంతకం పెట్టడం జరుగుతుంది. పేద ప్రజలకు సొంత ఇల్లు అనేది స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయమని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు. వెంకటగిరి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ లో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం తిరుపతి రోడ్డు నందుగల ఎన్టీఆర్ నగర్ లో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ గృహాల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సొంత ఇల్లు అనేది స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయమని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇల్లు అసంపూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. ఎన్టీఆర్ నగర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ జి నాగేశ్వరరావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు, పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, చేనేత రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ రామదాసు గంగాధరం, ఏఎంసీ చైర్మన్ పునుకోటి విశ్వనాథం, మాజీ పట్టణ అధ్యక్షుడు ఎం ఆనంద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బీరం రాజేశ్వరరావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పులికోలు రాజేశ్వరరావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తపల్లి నాగమ్మ, మీ అందరి వారి చేతుల మీదుగా మీ అందరికీ కూడా లబ్ధిదారులకి ఈ పత్రాలు చేయవలసిందిగా కోరుకుంటూ, అదే రకంగా గోనుడు వినోద్, నీలారాణి వీరయ్య, ఛాయాదేవరమ్మా, డ్రైన్స్ పెట్టి డ్రైన్స్ తర్వాత రోడ్డు కూడా పెట్టిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక వెంకటగిరికే ఒక మంచి కాలనీగా ఏర్పరిచే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పాం, ఫస్ట్ డ్రైన్స్ తర్వాత రోడ్లు పెట్టమని కూడా చెప్పాం. కాబట్టి త్వరలోనే ఇవన్నీ కూడా అవుతాయని చెప్పని కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా కలిసి జాగ్రత్తగా ఈ ఏరియాని మంచి అభివృద్ధి చెందేలాగా మీ అందరూ కూడా ఒక కమిటీ లాగా వేసుకొని, ఇక్కడ బయట వాళ్ళు ఎవరిని కూడా రానికుండా మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కమిటీ ఏర్పాటు చేసుకొని అవుట్రీచ్ కూడా అలౌ చేయకుండా జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరికి కూడా మంచి శుభ పరిణామం. ఈరోజు అసంపూర్తి కూడా ఇచ్చారు 2 గారి ఇల్లు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇల్లు ఎట్టున్నాయి, ఈ ఎట్టుడే చూడండి ఒకసారి మీరు, అట్టుంటుంది జగన్ పరిపాలన. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ కొత్త ఇల్లు రాదు, అనవసరంగా వాళ్ళు బలైపోయారు. అటు ఇల్లు పూర్తిగా లేదు, శుద్ధంగా లేదు. అదే ఇప్పుడు మనం గృహప్రవేశం చేసిన ఇల్లు ఎట్టుంది, ఆ విధంగా పేదవాళ్ళు మంచి ఇంట్లో ఉండాలనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి వాళ్ళు ఆ రోజు కట్టడం జరిగింది. ఈరోజు ఇంకా మీకు ముందుకు తీసుకోపోవాలని, మీకు ఇప్పటి వరకు అలాట్ అయినటువంటి ఇళ్ళన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 3 లక్షల ఇల్లు ఆంధ్ర రాష్ట్రం అంతా ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇప్పుడే తమ్ముడు అన్నట్టు రాయచోటి దగ్గర సీఎం చంద్రబాబు గారు అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. దాంట్లో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు కూడా ఆయన చేతుల మీదుగా మీకు అందరికీ ఇల్లు ఇప్పుడు అలాట్ చేస్తున్నారు. అదేవిధంగా ఫ్యూచర్లో ఏ విధంగా ఉండేదో దానికి ఆయన వివరిస్తారు. దీనికి మీరందరూ ఆయన అభినందిస్తూ ముందుగా ఇటువంటి ఇల్లు ఆయన ద్వారా చాలా తీసుకోవాలనే ఇదిగా పోండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు, థ్యాంక్ యూ. కావలిపట్టణం బుడంగుంట గిరిజన కాలనీలో ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కాయకష్టం చేసుకుని ఇంటికి వచ్చిన ప్రతి పేదవాడు మంచి ఇంటిలో ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి తెలిపారు. కావలిపట్టణం బుడంగుంట గిరిజన కాలనీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ప్రారంభం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మరో 1,70,000 రూపాయలు కలిపి మొత్తం 3,25,000 రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు.
గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇక నుంచి ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 పథకంలో ఎస్సీలకు 3 లక్షలు, ఎస్టీలకు 3,25,000 రూపాయలు వస్తాయన్నారు. పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఎంతో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, హౌసింగ్ ఈఈ నారాయణ, డిఈ శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, వార్డు కన్వీనర్ రామిరెడ్డి, శానం హరి, కుందుర్తి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పేదవాడు ప్రతి ఒక్కరు కూడా గూడు నిర్మించుకోవాలి, సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలి, ఒక సొంత ఇంటిలో జీవనం సాగించాలి అనేటువంటి దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత ఈ రోజున కొత్తగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి పట్టణానికి 342 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. గతంలో 1,80,000 రూపాయలతో ఇల్లు నిర్మాణం చేస్తుంటే ఈ రోజున 2.5 లక్షల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం 1.5 లక్ష ఇస్తుంది. మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1 లక్ష రూపాయలు కలిపి 2.5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా, పేదవాడు అనుకున్న ప్రతి ఒక్కడికి, అర్హుడైన ప్రతి ఒక్కడికి 2.5 లక్షల రూపాయలు ఇస్తూ, ఎవరైతే గిరిజనులు ఉన్నారో, ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నారో వారందరికీ అదనంగా ఇంకొక 75,000 రూపాయలు మీ ఇంటి బిడ్డ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 75,000 కలిపి ఈరోజు 3,25,000 ఇచ్చేటట్టుగా మన ముఖ్యమంత్రి ఈరోజు దీనికి నాంది పలకటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 1.5 లక్ష ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం 1,75,000 ఇస్తే, మొత్తం కలిపి 3,25,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ రోజు నుంచి కొత్తగా ఇచ్చేటువంటి ప్రతి కాలనీకి కూడా 2.5 లక్షలు ఇవ్వాలి. హరిజన అరుంధతికి అయితే 50,000 ఇవ్వాలి, వేవర్స్ కి అయితే 50,000 ఇవ్వాలి, గిరిజనులకైతే 75,000 కలిపి ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజు నుంచి కొత్త కాలనీల్ని ప్రారంభించడం జరిగింది. అందుకని ఆ కొత్త కాలనీ ప్రారంభించడం కొరకు మంచి మనసున్నటువంటి, నిరుపేదలైనటువంటి, కల్మషం తెలియనటువంటి, మోసం తెలియనటువంటి ఎక్కడ గిరిజనులు ఉన్నారో ఆ గిరిజనుల దగ్గర పోయి మనం పట్టాలు ఇద్దామని చెప్పి ఈ రోజున మీ ప్రాంతానికి నేను రావటం జరిగింది. మీరు బేస్మెంట్ వేసిన వెంటనే నేను కూడా మళ్ళా మీకు చేదోడుగా తలా ఒక 5,000 రూపాయలు మళ్ళా మీకు కూడా నేను బేస్మెంటాలకు ఇస్తాను. మీరు బేస్మెంటాలు ఏంటంటే నాకు చెప్పండి, నేను వచ్చి ఇక్కడే మీకు మళ్ళా డబ్బులు ఇస్తాను. మేమైనా, నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా, మన యువ నాయకుడు లోకేష్ అయినా అందరూ కూడా మీరు బాగుండాలి, మీరు బాగుపడాలి, మీరు హ్యాపీగా నిద్రపోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. సూలూరుపేట రైల్వే స్టేషన్ లో సీఐ మురళీకృష్ణ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రంజిత్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు భద్రతా చర్యలు కఠినతరం చేయాలని సీఐ తెలిపారు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు భద్రతా చర్యలు కఠినతరం చేశారు. బుధవారం సూలూరుపేట సీఐ మురళీకృష్ణ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రంజిత్ సింగ్ ఆధ్వర్యంలో బాంబ్ స్క్వాడ్, సర్కిల్ పోలీస్ సిబ్బందితో కలిసి సూలూరుపేట రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల సామాన్లు, అనుమానాస్పద వస్తువులను సమగ్రంగా పరిశీలించారు. సూలూరుపేట, తడ, శ్రీహరికోట రద్దీగా ఉన్న ప్రాంతాల్లోనూ బాంబ్ స్క్వాడ్ సహకారంతో తనిఖీలు కొనసాగుతున్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట, తడ, పీఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు తనిఖీలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తిరుపతి నుంచి బీడీ టీం కూడా ఎస్పీ గారు పంపించారు. బీడీ టీం తీసుకొని రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి పార్కింగ్లు, ద్విచక్ర వాహనాలు, కార్ పార్కింగ్, అదేవిధంగా ప్రయాణికుల లగేజీ అన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా రద్దీగా ఉండే ప్రదేశాలు అంటే బస్టాండు, చెంగాలమ్మ టెంపుల్ ఇట్లాంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా ఈ రాబోయే రోజుల్లో ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఏదైనా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు కానీ, కార్లు కానీ ఏమైనా పార్కింగ్ చేసి ఉన్నా కానీ సంబంధించినటువంటి తడ కానీ, సూళ్ళూరుపేట కానీ పోలీస్ స్టేషన్లకి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క చెక్కింగ్ అనేది ఇది రాబోయే రోజుల్లో నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా తడ బోర్డర్లో కూడా చెన్నై నుంచి వచ్చే వాహనాలను కూడా
24 hours చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ విధంగా అన్ని తనిఖీలు చేయడం జరిగింది. ఈ రోజు రైల్వే స్టేషన్ అయింది. ఇప్పుడు బస్ స్టాండ్, అదేవిధంగా చెంగాలమ్మ టెంపుల్ సాయంత్రం ఉదయం రద్దీగా ఉన్న ప్రదేశాల్లో చెకింగ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. కోవూరు రుక్మిణి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో కోవూరు మండల క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా సాగుతోంది. కోవూరు పట్టణంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఒకే రోజు దాదాపు 1200 మంది ఇన్ఛార్జీలతో ప్రమాణ స్వీకారం జరగనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యున్నత ప్రమాణాలతో పనులు చేపట్టండి, అధికారులకు ఆదేశించిన మంత్రి నారాయణ. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నిరసన ర్యాలీలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆగ్రహ జ్వాలలు. పేదవాడికి సొంత ఇల్లు అనేది ఎన్టీఆర్ ఆశయం, ఎమ్మెల్యే కురుగొండ్ల వ్యాఖ్య. సూలూరుపేట రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు, ఢిల్లీ బాంబు బ్లాస్టుతో భద్రతా చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.